సరసా ఫ్రెండ్స్ పిడిపి చేస్తుంది సొర అంటారు దీన్ని. ఇది గులిగెంతలు పులిచి చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? హలో ఎవ్రీవన్, పార్ట్ 1 వీడియోలో చూసారు కదా చేపలు కొనడం. సో ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ అయితే ఇక్కడ చేపలు చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడే చేయించుకోవచ్చు, బట్ ఎంతైనా మేము గోదావరి వాళ్ళం కదండి. సో మా చేతులారా ఏం చేసుకుంటేనే మాకు ఒక ఆనందం, తృప్తి అనమాట. సో ఇంక అందుకోసం అని చెప్పి అత్తయ్య అయితే చేపలు చేస్తున్నారు. ఒక రాడ్ తీసుకున్న రాడ్ మీద మొత్తం పొలుసు అంతా తీసేస్తున్నారు చేపలకి. ఇంకా చేపలు తీసేసి వాటిని మెల్లిగా పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకుంటారనమాట. ఇంక ఇది వచ్చేసి సొర చేప. దీన్ని అయితే అత్తమ్మ పిట్టు చేస్తానన్నారు. ఆ పిట్టు ఎలా చేస్తారు ఏంటి అవన్నీ చూడాలి. ఇంకా చేపలు అయితే చేస్తూ ఉన్నారనమాట. నేను అలా చూస్తున్నాను. బికాజ్ నేనైతే ఇప్పటివరకు చేపలు తినలేదు. నాకు ఎందుకో నచ్చదు, స్మెల్ కూడా నచ్చదు బేసిక్గా. కాకపోతే ఇంకా అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకా అలా చూస్తున్నాను అనమాట. ఇంక నేనైతే ఆ చేపనైతే ఇచ్చాను అత్తమ్మకి. గులిగింతలు అంటారంట వాటిని. సో ఫస్ట్ అయితే అది కట్ చేయమని ఇచ్చాను. పాపం అదిలా కట్ చేస్తుంటే ప్రాణం ఏదోలా ఉంది, కానీ తీసుకోవాలి, తప్పదు గైస్. అప్పుడప్పుడు అనిపిస్తుంది చేపలు మనుషులు కనిపించకుండా సముద్రంలో, చెరువుల్లో దాక్కోవాలి, బయటకు రాకూడదు అనుకుంటాను. కానీ మత్స్యకారులకి అదే జీవనాధారం కదా. అయినా దేవుడు కొన్ని మనుషుల కోసం కూడా సృష్టిస్తారు కదండి. ఇంకేం చేస్తాను చెప్పండి, తప్పదు, తినాలి. కర్రీ ఎలా చేసామో చూడాలంటే వెయిట్ ఫర్ పార్ట్ 3.